భారతదేశానికి సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పనలో 2014 తర్వాత ఒక నూతన శకం ఆరంభమైంది. అనేక రకాల మౌలిక వసతుల కల్పనలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 90% జిల్లాలలో మౌలిక వసతుల కల్పనలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చేసే దిశలో మనం అత్యంత వేగవంతంగా ముందుకెళ్తా ఉన్నాం. మౌలిక వసతులు సమగ్రంగా మనం సమకూర్చుకుంటే దేశంలో వేగవంతమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది, సమగ్రమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఈ దృష్టిలోనే ప్రధానంగా మౌలిక వసతుల కల్పనలో అది రోడ్ కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, వాటర్ కనెక్టివిటీ కానీ, లేక టెలి కనెక్టివిటీ కానీ, వీటిపైన కేంద్ర ప్రభుత్వము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దేశంలో అన్ని ప్రాంతాలలో కూడా ఈ కనెక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నము, దానిపైన కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. ముఖ్యంగా ఈ యొక్క మౌలిక వసతుల కల్పనలో జాతీయ రహదారుల అభివృద్ధి చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. రోడ్డు లేకుండా ఏ దేశం అభివృద్ధి జరగదు. రోడ్డు సమర్థవంతంగా పక్కా రోడ్డు నిర్మాణం అయితే పెట్రోల్ ఉత్పత్తుల యొక్క ఖర్చు తగ్గుతుంది, మానవ వనరులు సద్వినియోగం చేసుకోవచ్చు, ప్రమాదాలు తగ్గుతాయి, వేగంగా మనము ట్రాన్స్పోర్ట్ కానీ రవాణా సౌకర్యాలు కానీ తక్కువ సమయంలో గమ్యాన్ని చేర్చుకోవచ్చు. ఆ దిశలోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన నగరాలతో పోటీ పడే విధంగా ఈ యొక్క జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతూ ఉంది. రోడ్ల అభివృద్ధి జరిగినప్పుడే దేశంలో లోకల్ డెవలప్మెంట్ కానీ, గ్లోబల్ బిజినెస్ డెవలప్మెంట్ కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఏ సంస్థ పెట్టుబడులు పెట్టాలన్నా రోడ్డు లేకుండా ఎవరు కూడా పెట్టుబడులు పెట్టరు. రోడ్డు కనెక్టివిటీ అన్నిటికంటే ముఖ్యమైనది. ఆ తర్వాత ట్రైన్ కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కావచ్చు, ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు, ఇవి కూడా తర్వాత చూస్తారు. వాజ్పేయి గారి హయాంలో మొదటిసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్వర్ణ చతుర్భుజ్ పేరుతో సుమారు 70,000లకు పైగా జాతీయ రహదారుల మీద ఖర్చు పెట్టడం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే చాలామంది నవ్వుకున్నారు. రోడ్ల మీద 70,000 ఖర్చు పెట్టేవి ఏంటని చెప్పి ఆ రోజు అవమానం చేస్తూ మాట్లాడినటువంటి పార్టీలు, వ్యక్తులు, దాన్ని యూపీఏ ప్రభుత్వం 2004లో వచ్చిన తర్వాత స్వర్ణ చతుర్భుజి పథకాన్ని అటకెక్కించింది, పక్కన పెట్టింది. 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ గారు 2014 వచ్చిన తర్వాత వాజ్పేయి గారు ప్రారంభించినటువంటి స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారులు దేశ రాజధానులను కనెక్ట్ చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నాం. రాష్ట్ర రాజధానులతో కనెక్టివిటీ చేయాలనుకున్నటువంటి ఈ యొక్క జాతీయ రహదారులు ఈరోజు దేశంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాలను కూడా కనెక్టివిటీ చేసేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తా ఉన్నాం. మన తెలంగాణలో
ఉన్నటువంటి 10 జిల్లాల స్థానంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము 33 జిల్లాలుగా విభజిస్తే ఆ 33 జిల్లాలలో 32 జిల్లాలతో తెలంగాణలో నేషనల్ హైవేతో జాతీయ రహదారులతో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కనెక్ట్ చేసిందనే విషయాన్ని ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. అవుట్ ఆఫ్ 33 డిస్ట్రిక్ట్స్ నేషనల్ హైవే ఈరోజు 32 జిల్లాలలో కేంద్రాలతో తక్కువ సమయంలోనే పూర్తి చేశామని సందర్భంగా మనం చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నిధుల కొరత లేకుండా కనెక్టివిటీ విషయంలో అది ఎయిర్పోర్ట్ల విషయం కావచ్చు, పోర్టుల విషయం కావచ్చు, రైల్ కనెక్టివిటీ విషయంలో కావచ్చు, నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు, ఇంటర్నెట్ టెలి నెట్వర్క్ విషయంలో కావచ్చు, చాలా పెద్ద ఎత్తున నిధుల కొరత లేకుండా ఖర్చు పెడుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా వేగవంతంగా ఈ యొక్క రంగాలను అభివృద్ధి చేసే దిశలో ముందుకెళ్తా ఉంది. 2014లో మన తెలంగాణ రాష్ట్రంలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంటే ఈరోజు సుమారు 5200 కిలోమీటర్ల జాతీయ రహదారి పెరగడం జరిగింది. అనేక కొత్త ప్రాజెక్టులు ప్లానింగ్లో ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా 1,26,485 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల మీద ఖర్చు పెడతా ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఫ్లైఓవర్స్ కానీ, ఎక్స్ప్రెస్ వేలు కానీ, రింగ్ రోడ్లు కానీ ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా వేగవంతంగా జాతీయ రహదారుల ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచుతున్నాం. అవసరమైనటువంటి అన్ని ప్రాంతాలలో కావలసినటువంటి కొత్త రోడ్లకు ట్రాఫిక్ ఉండి రోడ్డు లేదు అనేటువంటి ప్రయత్నం కారణం ఎక్కడ కూడా జరగకూడదనే దృశ్యంతో ట్రాఫిక్ ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలతో ఈరోజు రోడ్డు కనెక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కీలకమైనటువంటి ఎకనమిక్ కారిడార్స్ కానీ లేక టూరిజం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేటువంటి ప్రాంతాలు కానీ, పెట్టుబడులు రావడానికి అవసరమైనటువంటి అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం కానీ ఈరోజు కేంద్రంలో చాలా పెద్ద ఎత్తున ముందు తీసుకెళ్తా ఉన్నాం. అందులో మన హైదరాబాద్ నగరం కూడా ఈరోజు దేశ అభివృద్ధిలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్ నగరము కావలసినటువంటి అన్ని రకాల కనెక్టివిటీ ఈరోజు రోడ్డు కనెక్టివిటీ తీసుకుంటే బాంబే రోడ్డు కావచ్చు, నాగపూర్ రోడ్డు కావచ్చు, వరంగల్ ద్వారా భూపాలపల్లి రోడ్డు కావచ్చు, విజయవాడ ద్వారా చెన్నై రోడ్డు కానీ, కర్నూలు ద్వారా బెంగళూరు రోడ్డు కానీ, ఈ రకంగా ఏ జాతీయ రహదారి తీసుకున్నా చాలా పక్కా రోడ్డుతో అద్భుతమైనటువంటి సౌకర్యాలతో జాతీయ రహదారులు ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని జిల్లాలకు వెళ్తే డెవలప్మెంట్ అంటే నేషనల్ హైవేస్ అనే విధంగా ఈరోజు ఈ యొక్క జాతీయ రహదారులు అభివృద్ధికి ప్రతీకగా ప్రతిబింబిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.